డిసెంబర్ 1 నుండి 19వ తేదీ వరకు కూడా పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇక ఇందుకుగాను పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శనివారం నాడు ప్రకటించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి నిర్మాణాత్మక అర్థవంతమైనటువంటి సమావేశం కోసం ఎదురుచూస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. డిసెంబర్ 1 నుండి 19వ తేదీ వరకు కూడా శీతాకాల సమావేశాలు జరిపేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రభుత్వ ప్రతిపాదనను కూడా ఆమోదించారని రిజిజు తెలియజేశారు. బీహార్ ఎన్నికల ఫలితాల పార్లమెంటు శీతాకాల సమావేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు దివాలా మరియు దివాలా బిల్లు, పబ్లిక్ ట్రస్ట్ బిల్లు, 129, 130 రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు ఇతర కీలక బిల్లులు కూడా ఆమోదం కోసం ప్రభుత్వం చూస్తోంది. వర్షాకాలం సమావేశాలు 37 గంటల 7 నిమిషాల ప్రభావవంతమైనటువంటి సమావేశాలు నిర్వహించినట్లుగా లోక్సభ సెక్రటేరియట్ తెలియజేసింది. పదే అంతరాయం మరియు వాయిదాలు ఎదుర్కొన్న ఈ సమావేశంలో లోక్సభలో 12 బిల్లులు, రాజ్యసభలో 15 బిల్లులు ఆమోదించబడ్డాయి.